హాయ్ అండి. ఈ రోజుల్లో మన ఆడవారందరికీ కూడా హెయిర్ ఫాల్ అదే విధంగా చుండ్రు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మన హెయిర్ అనేది స్ట్రాంగ్‌గా గ్రోత్ బాగా పెరగడానికి, లాంగ్‌గా పెరగడానికి, మన హెయిర్ అనేది చాలా సిల్కీగా కూడా ఉండడానికి ఈ రెమెడీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనము బియ్యం కడిగిన నీళ్ళైతే బయట పడేస్తూ ఉంటాం కదండీ! అలా పడేయకుండా మనము ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని, దీంట్లోకి ఒక స్పూను మెంతులు, అదేవిధంగా గుప్పెడు కరివేపాకును తీసేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఓవర్ నైట్ మొత్తం కూడా మనము ఈ వాటర్ని ఇదే విధంగా ఉంచేసిన తర్వాత మార్నింగ్ తీసేసుకొని మనం ఈ విధంగా చేతులతో ఈ విధంగా పిసికేసుకొని ఈ వాటర్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకొని ఈ విధంగా మనము ఒక షాంపూ మనమైతే ఏ షాంపూ యూజ్ చేస్తామో ఆ షాంపూని ఈ వాటర్లోకి మీకు ఎన్ని షాంపూలు అయితే పడతాయి అనుకుంటారో అన్ని షాంపూస్ అయితే మీరు ఈ వాటర్లో కలిపేసుకొని మీరైతే తలస్నానం చేసేటప్పుడు ఈ వాటర్ని ఈ విధంగా మనం తలస్నానం చేసామనుకోని మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా పెరుగుతుంది. అదేవిధంగా మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా కూడా పెరుగుతుందని, దృఢంగా కూడా పెరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.